భక్తిపరుడు అని చెప్పడానికి అవి ప్రామాణికాలు కావు, అవి ఎఫెక్ట్స్ అంతే. భక్తిపరుడు ఉంటే ఆ పనులన్నీ చేస్తాడు, కానీ అవన్నీ చేశాడు కనుక భక్తిపరుడు కాదు. మరి భక్తిపరుడు ఎట్లుంటాడు? ఒక విషయం చెప్తాను వినండి. ఆయన పేరు శామ్యుయల్ లోగాన్. దేవుని దాసులు విలియం బూత్ అయ్య గారు సాల్వేషన్ ఆర్మీ అనే పరిచర్య ప్రారంభించిన ఒక మంచి దైవజనుడు. అతని దగ్గర పరిచారకుడుగా ఉండి ఆ సేవకుల యొక్క బూట్లన్నీ పాలిష్ చేసుకుని దానికి లేసులు కట్టి సేవ చేసే పరిచారకుడు సహోదరుడు శామ్యుయల్ లోగాన్. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అలా బూట్లు తుడుచుకొని, ఏమండి గదులు తుడుచుకొని, టాయిలెట్లు శుభ్రం చేసుకుని, సేవకుల బట్టలు ఉతికి అలా పరిచయం చేస్తూనే చాలా పుస్తకాలు రాశాడు. అందులో ఒక పుస్తకంలో ఆయన భక్తిని గురించి ఆయన వివరించి ఒక 4 అధ్యాయాలు రాశాడు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను, కానీ ఆయనకు అర్థమైంది, నాకు కూడా అర్థమైన విషయం చెబుతున్నాను. భక్తి అంటే 4 అనుభవాల మేళవింపు, కలియిక. ఈ 4 అనుభవాల్లో ఏది లోపించినా మన భక్తి అరకొరగా ఉందని లెక్క. అరకొర అంటే మీకు తెలుసా ఏంటి?